వృద్ధుల కోసం, వృద్ధుల వృద్ధికి, ఉద్యోగుల పెన్షన్స్ కోసం నిరంతరం కృషి చేసిన డిఎస్ దకార సేవలు మరువలేనివని పెన్షనర్ల జిల్లా అధ్యక్షులు కోర్దుల మహాలక్ష్మి అన్నారు. జంగారెడ్డిగూడెంలో చింతల బజార్ నందు పెన్షనర్ల విశ్రాంతి భవనం నందు దకార విగ్రహాన్ని ఆవిష్కరించారు. జంగారెడ్డిగూడెం మండల యూనిట్ అధ్యక్షులు సమయమంతుల రాధాకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి పలు అంశాలను సిటీ న్యూస్ తో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కె నాగేశ్వరరావు, కోశాధికారి కె త్రినాథరావులతో పాటు జిల్లా కార్యదర్శి దార్ల గంగాధరరావు, రోటరీ అధ్యక్షులు పసల సుబ్బారావు, పూర్వ అధ్యక్షులు పెనుమర్తి సురేష్ బాబు, సీనియర్ సిటిజన్ రాష్ట్ర అధ్యక్షులు కుకునూరు రామచంద్రరావు, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ పాయం గవరయ్య తదితర కార్యవర్గ సభ్యులు దకార విగ్రహానికి పూలదండలు వేసి నివాళులు అర్పించారు. పలువురు వక్తలు మాట్లాడుతూ దకార విగ్రహ ఏర్పాటుకు సహకరించిన దాతలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. తొలుత జాతీయ గీతాన్ని ఆలపించారు. గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ అసోసియేషన్ పెన్షన్స్ భవనం నందు మన నాయకుడు మన పెన్షన్స్ ఆరాధిదైమో పితామహుడైనటువంటి డిఎస్ నకార్ గారి విగ్రహ ఆవిష్కరణ జరగడానికి మనం ఇచ్చేసినటువంటి మన జిల్లా ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, అలాగే మన సెక్రటరీ గారికి, ట్రెజరీ గారికి, అలాగే ఈ విగ్రహానికి విరాళాలు ఇచ్చినటువంటి దాతలకు, మన సంఘ సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నామండి, అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే డిఎస్ నకార గారు ఆయన చేసిన కృషి వల్ల ఈరోజు మనం పెన్షన్ పొందుతూ మన యొక్క జీవనాన్ని సుఖంగా గడుపుతున్నామంటే కారణం ఆయనే. కాబట్టి ఆయనకి ఈరోజు మనం అందరం కూడా విగ్రహానికి నివాళులు అర్పించుకోవడం మన ధర్మం కాబట్టి మనం ఈ కార్యక్రమం చేపట్టామండి. ఈ సభకు ఇచ్చేసిన సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాం. జిల్లా ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏలూరు నందు ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. నా పేరు కోమల మహాలక్ష్మి. ఈరోజు జంగారెడ్డిగూడెం యూనిట్ ప్రెసిడెంట్ సెక్రటరీ గారు అయినటువంటి రాధాకృష్ణమూర్తి గారు, అలాగే నాగేశ్వరరావు గారు పిలుపు మేరకు నకారా గారి విగ్రహాన్ని, పితామహుడైనటువంటి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచారు. ఆ రకంగా వారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేయటం, విగ్రహ ఆవిష్కరణ చేయటం సెక్రటరీ గారి ద్వారా నేను, అలాగే మండల యూనిట్ ప్రెసిడెంట్ గారు చేయడం జరిగింది. తర్వాత సభా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ రోజులో సమాజంలో యువకులు ఒక ఎత్తు అయితే, యువకులు భావి భారత పౌరులుగా, సమాజంలో గొప్ప ఆర్థికవేత్తలుగా, సమాజంలో మంచి ఉద్యోగస్తులుగా అనేక కార్యక్రమాల్లో ముందుంది చక్కటి భారతదేశాన్ని నిర్మించే గొప్ప యువకులుగా తయారు చేసేది కేవలం మన పెద్దలు మాత్రమే. మీ దగ్గర గొప్ప చరిత్ర ఉంటుంది, గొప్ప అనుభవం ఉంటుంది, గొప్ప ఆర్థిక శాస్త్రవేత్తలు ఉంటారు. అదే గత మన భారతీయ చరిత్ర చూస్తే మీకు జీవితం తెలిసి రావాలంటే శ్మశానంకి వెళ్ళమన్నారు, జీవితం తెలిసి రమ్మంటే ఒక ఆసుపత్రికి వెళ్ళమన్నారు, జీవితంలో ఎదగాలంటే గొప్ప సమాజంలో పెద్దల దగ్గరికి వెళ్ళమన్నారు. మీ పెద్దల దగ్గర జీవితంలో ఎంతో అనుభవం ఉంటుంది, ఎంతో బాధలు అనుభవించుంటారు, ఎన్నో కష్టాలు అనుభవించుంటారు, ఎన్నో ఆటుపోట్లు అనుభవించుంటారు. ఆటుపోట్లలోంచి ఎక్కడో చూడండి, చెరువుల్లో బురద నుంచి పైకి వచ్చిన కమలం వలె మా యొక్క నేటి సమాజాన్ని చక్కని దారిలో మంచి సమాజంలో నిర్మించేలాగా, మంచి సమాజంలో నడిపించేలాగా మీ అందరూ కూడా మాకు బలం, మీ అందరే మాకు ధైర్యం, మీలాంటి పెద్దలే మాకు స్ఫూర్తి. కాబట్టి ఇక్కడ వేదిక రాజున పెద్దలు, వేదిక మీద ఉన్న కింద ఉన్న పెద్దలు, ప్రతి ఒక్కరి కూడా పాదాభివందనము చేస్తూ మీ ఆశీర్వాదాలు కోరుకుందాం.